ఏపీఎంఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా రెడ్డిపల్లి రాజేష్, మహిళా కార్యదర్శిగా పెద్దిరెడ్ల నందినీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కాకినాడ జిల్లా కార్యవర్గ సమావేశంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు దుర్గారావు, రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి చేతుల మీదుగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా కాకినాడ ఐన్యూస్ స్టాఫ్ రిపోర్టర్ రెడ్డిపల్లి రాజేష్, మహిళా కార్యదర్శి బీఆర్కే స్టాఫ్ రిపోర్టర్ పెద్దిరెడ్ల నందిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి, ఏపీఎంఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతను త్రికరణ శుద్ధితో పనిచేస్తూ పాత్రికేయుల సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందని, అదేవిధంగా జిల్లా జర్నలిస్టుల సమస్యలపై ఫెడరేషన్ ద్వారా ముందుకు వెళ్తామని తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏపీఎంఎఫ్ బలమైందని, పాత్రికేయులకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు దుర్గారావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, వారికి ఇన్సూరెన్సు, జర్నలిస్టు పిల్లలకు విద్యా రాయితీలు సక్రమంగా అందేందుకు మా వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి టీవీ5 సుధాకర్, వైస్ ప్రెసిడెంట్లు టీవీ9 రామకృష్ణ, వార్తా పల్లంరాజు, మహాటీవీ చందు, మహాటీవీ నాగేశ్వరరావు, ప్రైమ్9 కృష్ణ, ఐన్యూస్ లోవరాజు, మహాటీవీ దాసు, రాజ్ టీవీ చింటూ, ఐన్యూస్ రూరల్ రిపోర్టర్ ఎస్ లక్ష్మణరావు, వైఎన్సీ ఛానల్ గణపతి, N99 సుబ్బు, సాక్షి దొరబాబు, రూరల్ సిటీ కేబుల్ రిపోర్టర్ బివి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా ఫెడరేషన్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే జరిగిన కార్యవర్గ సమావేశంలో నాకు జిల్లా మహిళా కార్యదర్శిగా అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకులు ఢిల్లీ బాబు గారికి, అలాగే ఇతర పెద్దలకు, అలాగే సాయి గారికి, మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైతే నా మీద నమ్మకంతో నాకు ఒక బాధ్యత చెప్పారో ఆ బాధ్యతని తూచే తప్పకుండా నేను నెరవేరుస్తాను. అలాగే ఏదైతే ఇప్పుడు మిత్రులంతా కూడా ఎదుర్కొంటున్న సమస్యను కూడా చెప్పారు. ముఖ్యంగా స్కూల్ ఫీజుల విషయంలో కావచ్చు, ఇతర విషయాలు ఏదైతే దృష్టిలో పెట్టారో పెద్దల దృష్టిలో వాటి మీద కూడా చర్చించి రాబోయే కాలంలో ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్దాం, మన యొక్క సమస్యలను ఏ విధంగా పరిష్కరించే విధంగా కూడా అందరము నియోజకవర్గాల పరిధిలో కూడా మీటింగ్లు పెట్టి వారి యొక్క సమస్యలు కూడా తెలుసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపై కూడా త్వరలోనే దీని మీద కూడా చర్చ జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు ఇచ్చినందుకు, బాధ్యతలు అప్పచేసినందుకు అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు. ముఖ్యంగా రాష్ట్ర నాయకులు, అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా జర్నలిస్టులందరికీ, అంటే కొన్న స్థానిక సమస్యలు, అలాగే జర్నలిస్టుల పిల్లలకి అంటే ముఖ్యంగా ఫీజులు కానీ, లేక వారికి ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ, లేకపోతే హౌస్ సైట్స్ కానీ చాలామంది చాలా సమస్యలు చెప్పారు. దానిపై దృష్టి ఏ రకంగా పెట్టాలి, అసలు కలెక్టర్కి కానీ, లేకపోతే ముఖ్యంగా అధికారులకి మనం జర్నలిస్ట్ తరఫున, మన యూనియన్ తరఫున ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అన్న దానిపై నేను ముందుకు వెళ్తాను. అలాగే రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు మన జర్నలిస్టులకి అంటే ఏ రకంగా చేస్తే, అంటే చాలామందికి కొన్ని ఆరోగ్య సమస్యలు, కొంతమందికి ఇబ్బందులు పడుతున్నారు. వారికి కొంతమంది దాతలను తీసుకుని వారికి అంటే 2 నెలలు బెడ్ రెస్ట్ ఉంటారు, వారికి గ్రాసరీ రూపం కానీ, లేకపోతే ఆర్థిక సహాయ రూపం కానీ, వారికి అంటే ఏ రూపంగా చేస్తే బాగుంటుంది దానిపై అయితే కార్యాచరణ దిశగా అయితే ముందుకు వెళ్తాను. అలాగే అంటే నాకు ఏవైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పచెప్పినందుకు, నేను ఏవైతే అంటే మీకు నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పచెప్పినందుకు కార్యవర్గ సభ్యులకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో వారికి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ముందు నడుచుకోవడం చెప్పి పేరు పేరున అందరికీ తెలియజేస్తాను. మీడియా ఫెడరేషన్ కాకినాడ జిల్లా కార్యవర్గంలో నూతనంగా ఎన్నికైన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డిపల్లి రాజేష్ గారికి, అలా జిల్లా మహిళా కార్యదర్శి నందిని గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే యూనియన్ మరింత బలోపేతం దిశగా తీసుకెళ్లినందుకు అయితే ఈ కమిటీలోకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజేష్ గారిని, అలాగే మహిళా కార్యదర్శిగా నందిని గారిని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే జర్నలిస్టుల సమస్యలపై కూడా వివిధ దశలో పోరాటం చేస్తాం. అలా జర్నలిస్టుల అభ్యుదయానికి కూడా అన్ని విధాలుగా కృషి చేస్తామని చెప్పి ఏపీఎంఎఫ్ తరఫున తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కాకినాడ జిల్లా జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత అనేది ఏంటంటే ఇక్కడున్న పరిస్థితులను కొంచెం ఆవగించుకొని జరగాల్సిన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం.
ఈ కార్యక్రమంలో అనేక ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకు తెలపడం జరిగింది. ఈ తెలిపిన విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఏ స్థాయిలో దాన్ని క్లియర్ చేయాలనో ఆ స్థాయిలో క్లియర్ చేసి తొందరగా దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తానని మాత్రం సభాముఖంగా తెలిపాను. అదేవిధంగా యూట్యూబర్స్ ఏదైతే అక్రెడిటేషన్ ప్రాబ్లం ఉందో అది ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆ యూట్యూబర్స్ విషయంలో కూడా మనము ఇంకొక అడుగు ముందుకెళ్ళి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వేస్ చేసి వాళ్ళని కూడా మనతో పాటు జర్నలిస్ట్గా కొనసాగించుకొని అక్రెడిటేషన్ పొందేలా ప్రయత్నం కూడా మన యూనియన్ కొనసాగిస్తుంది. ఇదే విధంగా ఏదైతే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ మెడికల్ ప్రాబ్లమ్స్ డిసీజ్డ్ పాలసీ గురించి కూడా మనం ఈరోజు కొంత డిస్కస్ చేసుకోవడం అయింది. దీన్ని కూడా ప్రభుత్వం ద్వారా మనము తొందరగా దాన్ని నెక్స్ట్ జర్నలిస్ట్ అక్రెడిటేషన్ కార్డు పొందిన మరుక్షణం వాటిని అన్నిటి కూడా ఆచరణలోకి తీసుకొచ్చేదానికి ఒక ప్రయత్నం కొనసాగిస్తున్నాం. ఏది ఏమైనా ప్రతి జిల్లాల్లో ఒక్క కాకినాడలోనే కాదు, ఇది రాష్ట్రం యావత్తు కూడా జిల్లా మీటింగ్లు జరుపుతున్నాము. ఆ జిల్లాలో కూడా జిల్లా నుంచి వచ్చే అభ్యర్థనలు ఏమి, ప్రాబ్లమ్స్ ఏమి, సాల్వ్ చేయగలిగిన అన్నిటి కూడా తక్షణం దాన్ని కార్యాచరణలో పెట్టి సాల్వేషన్ చేస్తున్నాము. అదేవిధంగా మనకున్న ఇష్యూ ఏంటంటే మెడికల్ ప్రాబ్లమ్స్. ఆ మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా తొందరగా కార్యాచరణలోకి తీసుకుని కంప్లీట్ చేస్తామని కూడా మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.